రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఆర్థిక విధ్వంసానికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఇది దయచేసి తెలంగాణ సమాజం లోతుగా గుర్తించాలని చెప్పని రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మేమేదో తెలంగాణ భవన్లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వేదిక నుంచి మాట్లాడుతున్నందుకు మేము బీఆర్ఎస్ వ్యూగా చూడకండి, నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తించండి. ఇది మనందరి యొక్క పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక రీతిలో ఒక అసమర్థ పాలన కొనసాగిస్తూ, అవినీతి పాలన కొనసాగిస్తూ ఒక ఆర్థిక విధ్వంసానికి వాళ్ళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. జిఎస్డిపి 4,70,000 రూపాయలు ఉన్నటువంటి ఒక జిఎస్డిపి కేసీఆర్ గారి నేతృత్వంలో అది కాస్త 15 లక్షలకు జిఎస్డిపి పెరిగితే అంత అద్భుతంగా ఆర్థికంగా సమృద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించి ముందు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. మీరు చెప్పండి ఒక మాట. ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీ కంటే కూడా పెద్దోడు, గొప్పోడు అన్నటువంటి ఒక రీతిలో గౌరవిస్తూ దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు అమలు చేసినట్టు ఒక దార్శనికుడు అని చెప్పని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సీఎం అంటే వాహ్ కేసీఆర్ సాబ్, అద్భుతమైన అభివృద్ధి అని చెప్పని గౌరవిస్తున్నట్టు ఒక రీతి. ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పోయి వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే సెల్యూట్ కొట్టేట ఒక పరిస్థితి. అటువంటిది వాళ్ళ తెలంగాణ సీఎం అంటే చెప్పుల దొంగ అని చెప్పని చూస్తున్నాడు అంటే ఎంత దిగరాచిండు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేర్ ఇస్ అబ్సల్యూట్ chaos in the financial management of the state. ఎవడన్నా ఎంత తలకు మాసినోడైనా సరే మన ఇండ్లలోనే గుర్తుపెట్టుకున్నాం. ఇంటి ముందు నిలబడి ఎవడన్నా లబో దిబో అని మొత్తుకొని నా ఇల్లు ఆగమైపోయింది, నేను దివాలు తీసిపోయినా ఎవడన్నా చెప్తాడండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా తలకు మాసినోడు కూడా చెప్పడట్లా. పూర్తిగా దివాలు తీసి ఆగమైపోయి తాగుపోతాయి, అప్రపాలైపోయి తినడానికి తిండి లేకుండా మొత్తం కనీసం ఎవడు పట్టించుకోలేకుండా వీడా అని చెప్పని చీత్కరిస్తుంటే కూడా కొద్ది గొప్ప తెల్లబడలు వేసుకొని గౌరవంగా నిలబడి మా ఇల్లు నేను మంచుకున్నామని చెప్తారు. కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంత తలకు మాసిన ముఖ్యమంత్రి ఎవరు ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చెప్పులు దొంగ అని చూస్తున్నారని, అప్పులు ఇస్తలేరని చెప్పని, ఇదెంత కాంట్రడిక్షన్ అర్థం కాదు. ఒక్కసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఒక పక్కన అప్పులు ఇస్తలేరు అంటాడు, అప్పులు ఇస్తలేరు కోసుకొని తింటారా, చిల్లు కావలేదు అని చెప్పని మాట్లాడతాడు. సందట్లో సడనియా లెక్క 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇది లెక్కలు, ఇది సిఏజీ లెక్కలు. ఇది ఎట్లా కాంట్రడిక్షన్ ఇది? మన చెప్పుల రంగ లెక్క చూస్తున్నారు అని చెప్పని మాట్లాడతారు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం చేసి పడేసినాడు. ఇలా ఎందుకు చేసినాడు? మెట్రో రైల్ అరేంజ్మెంట్ మార్చడంతో, ఎల్పీ నెంబర్లకు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో, లేఅవుట్లకు పర్మిషన్ లేదు, బిల్డింగ్లకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఇవ్వాలా. ఎవడిస్తాడు రాబోయే 100 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పని వాళ్ళ వెనకకు విక్కోవటం. అటు బిల్డర్లలో సర్వనాశనము, ఎలైడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి ఏం బాపుకుంటా ఉండో రేవంత్ రెడ్డి. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్. ఒకప్పుడు మనం దేశంలోనే వీఆర్ వన్ అమాంగ్ ది టాప్ ఇన్ టర్మ్స్